బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువలపాలెంలో వీఆర్కే ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేములపల్లి రవికిరణ్ వితరణను మాజీ మంత్రి ఆనందబాబు కొనియాడారు. దేశంలోనే ప్రముఖ కాంట్రాక్టర్ అయిన రవికిరణ్ పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని సహాయం చేయడం అభినందనీయమని నక్క ఆనందబాబు అన్నారు. వేములపల్లి రవికిరణ్ మరింత ఎత్తుకు ఎదగాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. మెరుగుపరచడానికి ప్రక్షాళన చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖ కూడా తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి భుజస్కంధాల మీద ఎత్తుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యా శాఖని విద్యా వ్యవస్థని ముందుకు నడిపించడంలో ఒక ముందు చూపుతో ఒక విజన్తో, ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నారంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు. టెక్నాలజీలో కానీ సాంకేతిక విద్యలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ ఈరోజు రాష్ట్రం ఇటువంటి మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చి భ్రష్టు పెట్టించినా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆయన వేసిన పునాదులు. మళ్ళా ఈరోజు అదే పునాదులు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మీరందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఆయన ఖచ్చితంగా మొక్కవని దీక్షతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి నడుము బిగించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి సందర్భంలో ఇటువంటి దాతృత్వ గుణం, ముందు చూపు ఆలోచనలు ఉన్నటువంటి రవికిరణ్ గారు లాంటి వ్యక్తులు ఇంకా ఈ వ్యవస్థలో ఈ పిల్లలకి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఖచ్చితంగా మంచి భవిష్యత్తుకి ఒక పరిణామం, మంచి శుభసూచకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి ప్రక్షాళన చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖ కూడా తెలుగు